మరి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా చేయాలనే ముఖ్య ఉద్దేశం. ప్రజల సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ల మండలం నేమకల్ గ్రామంలో ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులతో కలిసి పయ్యావుల పరిశీలించారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆర్భాటంతో భారీ ఎత్తున ప్రజాసేకరణతో భారీ బందోబస్తు మధ్య కార్యక్రమాల్ని నిర్వహించేవారని పయ్యావుల అన్నారు. సీఎం చంద్రబాబు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రజల సమస్యల్ని గుర్తించి పరిష్కరించే దిశలో పనిచేయడం గర్వకారణమని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ప్రభుత్వం అన్ని కోణాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వ వైఖరి తెలియజేస్తామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం శాసనసభలో ప్రకటించారు. డెఫినెట్గా అదే దిశగానే ప్రభుత్వంలోని ఆలోచనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ అంశాలను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవనెత్తినటువంటి వ్యక్తిగా కోర్టుకి నేను వెళ్ళడం జరిగింది కాబట్టి నేను ఈ అంశం మీద ఎక్కువ మాట్లాడడం అనేటువంటిది సబ్జుడిస్ కింద పరిగణించబడుతుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఎక్కువగా మాట్లాడడం లేదు. ప్రభుత్వం మాత్రం దీన్ని అన్ని కోణాల్లోనూ ఆర్థిక పరంగా, న్యాయపరంగా, భవిష్యత్తులో షార్టేజ్ ఆఫ్ సప్లైస్ ఇవన్నింటినీ పరిశీలన అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం రాయదుర్గం నియోజకవర్గంలోని నేమగల్ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఆయన ప్రతి నెల ఒక గ్రామానికి పర్యటన చేసుకుంటూ హంగు ఆర్భాటాలకు దూరంగా సామాన్య ప్రజానీకానికి అతి దగ్గరగా మరీ ముఖ్యంగా ఆ గ్రామస్తులతోటే ముఖాముఖి ఏర్పాటు చేసుకుని గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని వినేదానికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. గతంలో ముఖ్యమంత్రుల పర్యటన అంటే వందల సంఖ్యలో బస్సులు, వేల సంఖ్యలో డ్వాక్రా మహిళల్ని తరలించడం, పెద్ద ఎత్తున ఆర్భాటాలు హంగు జరుగుతుంటే ఆర్భాటాలకు భిన్నంగా సాదాసీదాగా ఆ గ్రామ చావడిలోనో, రచ్చకట్ట వద్దో, దేవాలయం దగ్గర అతి సామాన్యంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా విజయవంతంగా నడుస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం రాయదుర్గం నియోజకవర్గంలోని నేమగల్ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఆయన ప్రతి నెల ఒక గ్రామానికి పర్యటన చేసుకుంటూ హంగు